మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని నలంద విద్యాలయం పిఎన్ రెడ్డి స్కూల్లో 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేయడమైనది. అదేవిధంగా సెల్ఫ్ గవర్నింగ్ డే నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులుగా నిర్వహించిన విద్యార్థులకు బహుమతులను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధాన ఆచార్యులు నరసింహారెడ్డి మాట్లాడుతూ, 10వ తరగతి పరీక్షల్లో విద్యార్థులు భయపడవలసిన అవసరం లేదని, మీరు ఇప్పటికే 9 పేపర్లు ప్రాక్టీస్ చేశారని, ధైర్యంగా పరీక్షలు రాసి 10కు 10 తేవాలని, పేపర్ను చక్కగా పరిశీలించి మీకు వచ్చిన ప్రశ్నలని ముందుగా టిక్ చేసుకొని, సమయాన్ని దృష్టిలో ఉంచుకొని చక్కగా రాయాలని, భయపడవలసిన పనిలేదని వారికి సూచనలు చేశారు. తన 30 ఏళ్ల అనుభవాన్ని క్రోడీకరించి విద్యార్థులకు ధైర్యాన్ని మానసిక స్థైర్యాన్ని చక్కగా వివరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులందరికీ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఆ లక్ష్యంతో ముందుకెళ్లాలని చెప్పి మీ అందరితో కోరుకుంటా ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఎంత గొప్పలు కావాలంటే, ఇప్పటికీ మన స్టూడెంట్ ఒక ఆయన అమెరికా సెటిల్ అయిపోయాడు, భార్య బతుకు అమెరికా జాబ్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ ఫోన్ చేస్తాను, నాకు అప్పుడు ఫోన్ చేస్తారు, బాగుందిరా సార్. కనుక మీలో సత్తా ఉంది, నువ్వు తెలంగాణ తెలంగాణకు ఉన్నటువంటి బిడ్డ కనుక నీకు 100% నీలో గొప్పతనం ఉంది, నువ్వు చదవగలవు, నీలో పాజిటివ్ ఆలోచన రావు, నెగిటివ్ ఆలోచన దగ్గర రానివ్వదు. నేను 5 గంటలు వేస్తాను, లెవ్వాలంతే. నాకు హిందీ ఎందుకు రాదు, బైక్ వేసుకుంటా. మ్యాథ్స్ ఎందుకు రాదు, బైక్ వస్తాయి నాకు. నేను 10 ఎందుకు రావు, 100% 10కు 10 చేస్తా. బీటెక్ బీవీ రాదని ఇంటర్ మంచి కాలేజ్ చేస్తా, బీటెక్ బీవీ రాదని సీట్ కొడతా. బీటెక్ అయిపోతేనే గ్రూప్స్ కోసం హైదరాబాద్ ప్రిపేర్ అవుతా. ఈ నర్సాపూర్కి ఒక కలెక్టర్గా లేదా ఒక ఎస్పీగా ఒక డిఎస్పీగా తిరిగి ఇక్కడికి వస్తా అనే ఆలోచన ఇలా ఉంటే 100% సక్సెస్ అయింది. వాళ్ళ ఆలోచన లేదు. నేను లేదని కష్టంగా అంటలేను. కొన్ని మొక్కలు కనిపిస్తున్నాయి, కొన్ని మొక్కలు ఉత్సాహం ఉంది. తప్పకుండా నేను కొట్టగలను. కరెక్ట్గా 10 ఇయర్స్ లెక్క పెట్టుకోండి. ఇంటర్ 2 సంవత్సరాలు, బీటెక్ 4 సంవత్సరాలు, ఆ తర్వాత కొంచెం ప్రయత్నం 2 ఏళ్ళు, 4, 2, 6, 2, 8, 9 సంవత్సరాల్లో నువ్వు కలెక్టర్గా నా స్కూల్కి గేట్లోకి రాగలుగుతావు. నువ్వు కలెక్టర్గా నర్సాపూర్ వస్తున్నావు అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కాదు, అన్ని డిపార్ట్మెంట్ నీకు సెల్యూట్ కొట్టి పాదాభివందనం చేసి పూజలు అవుతాయి నీ కాళ్ళ దగ్గర. అది కావాలన్నా, లేకుంటే నీ ఎంజాయ్ కావాలన్నా, నీ చేతిలో ఉంది ఏది కావాలన్నా. మా వాడి సహకరించకపోవచ్చు, ఓ 2 గంటలు బాగా చదివితే తనకి స్టార్ట్ కావచ్చు, కానీ స్టార్ట్ లేదు. మరి మాకు ఇక మీకు 10th క్లాస్ చెప్పే ఏ టీచర్ కూడా ఏ డిసీజ్ లేవు, బీపీ లేదు, షుగర్ లేదు. నాకు మాత్రమే మీ వల్ల బీపీ వచ్చింది, షుగర్ అయితే రాలేదు. బీపీ అంటే తెలుసు కదా, రక్తం ఒకసారి సరసరమని. ఎంత ఉత్సాహంగా ఉన్నామంటే మీకు చెప్పడానికి ఈసారి అనుకుంటున్న 100% నా గెస్ ప్రకారంగా ఒక 2 అన్నా 3 అన్నా 10కు 10 త్యాగలరేమో. తెస్తున్నారు, అంతే తెస్తాం. కనుక మీరు దానికి ఏ ప్రయత్నం చేసుకుంటారు. రేపు జరిగే పరీక్షలో కూడా కాపీ మనకు అవసరం లేదు. మనం 9 పేపర్లు రాసినాం. నువ్వు ఆ 9 పేపర్లు చూసుకో. ఒకసారి ఇంటికి వెళ్తే అట్లా రోజు ఏ రోజుకి ఆ రోజు పేపర్ చూసుకో. చక్కగా నిద్రపో, 5 o'clock లేవు, ఒక గంట గన్నా చేసుకో. హడావుడొద్దు, టెన్షన్ వద్దు. గంట ముందే సెంటర్కి వెళ్ళిపో. సెంటర్లో వాంతో వీంతో పిచ్చి కబుర్లు కొట్టకు. ఎక్కడో దూరం కూర్చొని నీ మైండ్ సెట్ అంతా ఆలోచిస్తుండు. ఏ ప్రశ్నస్ ఎట్లా రాయాలి, దాన్ని ఎట్లా స్కోర్ చేయాలి, ఏ రైటింగ్ ఎట్లా సర్చ్ చేయాలి, మార్క్ పాయింట్స్ ఎక్కువ ఎక్కడ రాయాలి. నువ్వు అది చేయగలిగితే తప్పకుండా సక్సెస్ అయ్యి. కానీ పలానా సెంటర్లో నా వాడు ఉన్నాడు, ఎట్లా రాసిన కాపీ నడిచిందా లేదా అని పోయి వాడిని అడిగి, అరే నీ ధ్యాన్ భాస్కర్ సెంటర్ అంట కదా, నీ రూమ్లో కాపీ బాగా నడిచింది. మా రూమ్లో దరిద్రులు కూడా వచ్చిండ్రా, ముందనే కనిపించింది. రోజు ప్రతిరోజు నమస్తే సార్ అన్నా, నన్ను గుర్తుపట్టారు స్టూడెంట్ అని. కానీ నా మీద కక్ష కట్టిండ్రా. మన సార్కి ఆయనకు వర్రాదేమో, మన సార్కి ఆయనకు కూడా వర్రాదేమో, ఆయనకి ఈయనకు మంచి మనస్పర్ధలేమో, కనుక మననే గట్టి పట్టిండ్రా. అదే గీతా స్కూల్ అబ్బాయిని అయితే మొత్తం ఎంకరేజ్ చేస్తా ఉన్నాడు. ఇట్లాంటివి ఎవ్వరు చేయరు, ఎక్కడుండయి. ఏ గీతా వాళ్ళైనా ఏ స్కూల్ వాళ్ళైనా అక్కడ వచ్చేటటువంటి టీచర్లకు అందరూ ఒక ఎత్తే, అలా కూతురు అక్కడ ఉన్నా కూడా ఒక ఎత్తే. ఇక అట్లాంటి ఆలోచనలు ఉన్నాయంటే 100% ఆయన గురువుకు పనికిరాని స్థానం, గురుస్థానానికి పనికిరాని. కనుక మీకు మళ్ళీ చెప్తున్నా సభాముఖంగా, ఇంకా టైం ఉంది. ఆ టైంని ఉపయోగించుకొని మీరు అనుకున్నటువంటి గోల్, మీ మనసులో నాకు నిన్న ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానం కోసం మీరు ప్రయత్నం చేశారని చెప్పి ఆశిస్తూ, మరి చక్కటి ఈ సాయంకాల సమయంలో మీ అందరితో కూడా మీతో మాట్లాడుతుంటే, నేను 30 సంవత్సరాలకు నేనే మాట్లాడినా,
ఇప్పుడు ఇట్లాంటివి మాట్లాడుతున్నా. ఈ బ్యాచ్ నుంచి 30 బ్యాచ్ అనుకుంటా. నేను 24 సంవత్సరం 22 ఉన్నప్పుడు ఫస్ట్ బ్యాచ్ పోయింది, 10th క్లాస్ బ్యాచ్. అంటే 10th క్లాస్ వాళ్ళకి నాకు ఎంత ఏజ్ తేడా అంటే అప్పటికి 7 సంవత్సరాలు తేడా. నేను 22, 23 ఉన్నా, 10th వాడు 17 ఉన్నాడు, 17 సంవత్సరాలు, అంటే నా 5 ఏళ్ళు తేడా. ఇప్పుడు వాళ్ళంతా మంచి స్థాయిలో సంగారెడ్డిలో ప్రతి ఆఫీసులో ఎవరో ఒకరు మన స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళు చూస్తుంటే ఆ సీట్లకి లేచి పరిగెత్తుకొచ్చి, సార్ నమస్తే సార్, రండి సార్ కూర్చోండి సార్. మెదక్ డిఓ ఆఫీస్లో కూడా ఒక 10 మంది ఉంటారు మన స్టూడెంట్స్. ఈ నర్సాపూర్ పోలీస్ స్టేషన్లో కూడా 3-4 ఉంటారు కానిస్టేబుల్ మన స్టూడెంట్స్. అంటే నేను ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, మీరు ట్రై చేయండి, ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేస్తే రాదని ప్రసక్తి లేదు.